ఇప్పుడు దేవునికి అసలైన 4వ రోజులోకి అడుగు పెట్టేశాం. అంటే మనకు 4000 సంవత్సరాల యొక్క చరిత్ర. ఈ యొక్క కాలంలోనే నీతి సూర్యుడైన, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన నజరేయుడైన యేసుక్రీస్తు పుట్టిన కాలం. ప్రస్తుతం ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న క్యాలెండర్ యేసుక్రీస్తు పుట్టుకతో పాటు వచ్చిన క్యాలెండర్. నిజానికి హిస్టారికల్గా జనవరి 1 అనేది, అంటే న్యూ ఇయర్ అనేది దేవుని యొక్క మానవ అవతారానికి జన్మదినం. అంటే డిసెంబర్ 25 నుంచి 1వ తేదీ వరకు 8 రోజులు గడుస్తున్నాయి. దీంతో ఆయనకి యేసు అని పేరు పెట్టిన రోజునే మనం న్యూ ఇయర్ జరుపుకుంటున్నాం. చాలామంది అసలు దేవుడు మనిషిగా రావడానికి ఉద్దేశం ఏంటి అని అంటే, రక్తం చిందించకుండా సహజంగా ఎవరైనా చెప్పొచ్చు పాపం వినాశనం జరగదు అని. అయితే కేవలం బైబిల్ మాత్రమే కాదు, ప్రతి ఒక్క గ్రంథాలు కూడా ఆ పరిశుద్ధ రక్తము కేవలం దేవుడిదై ఉండాలని కూడా చెప్తుంది. అయితే గొర్రెలు మరియు జంతువుల యొక్క రక్తము పాప వినాశనానికి ఛాయే కానీ నిజమైన రక్షణ క్రీస్తు ద్వారా వచ్చిందంటూ హెబ్రీలోకి రాసిన లేఖలో ఉంటుంది. అలానే హిందువులకి ప్రామాణికమైన గ్రంథం వేదాలు కూడా చెప్తున్నాయి, సర్వపాప పరిహారో రక్త ప్రోక్షం అవశ్యం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అంటూ. ఇదే విషయాలు వేదాలు చెప్తూ కూడా ఒక విషయాన్ని తెలియజేసింది. అయితే చాలామంది ప్రజలు ఆ యొక్క రక్షణను అంగీకరించలేరని, మరి విగ్రహాలతోనూ అదేవిధంగా కొన్ని విషయాలతోనూ సంతృప్తి చెందుతూ ఉండిపోతారని కూడా వేదాలు చెప్పాయి. పరమాత్ముని అన్వేషించడమే నిజమైన ఆధ్యాత్మిక జీవితం అని చెప్పి ఎన్నో గ్రంథాలు చెప్తున్నప్పటికీ కూడా మనలో చాలామందికి నిర్లక్ష్యం. ఇక అసలు విషయానికి వద్దాం. ఇప్పుడు ప్రస్తుతం జీసస్ క్రైస్ట్ 4వ రోజు, అంటే 4000 సంవత్సరాల కాలంలో పుట్టిన దేవుడైన ఇక 2026 మన వరకు చూసుకున్నట్లయితే సుమారు ఈ 2026 సంవత్సరాలు అయితే పూర్తి చేసుకుంది. ఇప్పుడు కరెక్ట్ లెక్క వేద్దాం. ఆదాము నుండి నోవాహు వరకు 1056 సంవత్సరాలు, జలప్రలయం వరకు చూసుకున్నట్లయితే 1656 సంవత్సరాలు అవుతుంది. ఇక జలప్రలయం నుంచి అబ్రహాం వరకు 352 సంవత్సరాలు అవుతుంది. అబ్రహాం నుండి దావీదు వరకు, అంటే రాజు దావీదు వరకు సుమారు 1000 సంవత్సరాలు. దావీదు నుండి యేసుక్రీస్తు వరకు 1000 సంవత్సరాలు. యేసుక్రీస్తు నుండి మన వరకు అంటే 2026 వరకు సుమారు 2000 సంవత్సరాల పైనే అవుతుంది. అక్షరాల 6వ రోజున మనం ఉన్నాం, అంటే దేవునికి 6వ రోజున మనం ఇప్పుడు ఉన్నాం. ఇంకా మన భాషలో అర్థమయ్యేలా చెప్పాలి అంటే మండే నుంచి సాటర్డే వరకు 6 రోజులైతే మనం దేవుని దృష్టిలో సాటర్డేలో ఉన్నాం. ఇక బైబిల్ చెప్తుంది ఆదివారం అనేది విశ్రాంతి దినమని, అది దేవుడికి సంబంధించిన రోజు అని చెప్తుంది. అసలు మరి 7000 సంవత్సరాలు ఏం జరుగుతుంది అంటే, ఆదివారం అంటే 7వ రోజు ఏం జరుగుతుందని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఫాలో అవ్వండి.